హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం చూసుకున్నాము. మొదటి దినవృత్తాంతములు 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాము. నా కుమారుడా, చదవండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన వెతికిన యెడల దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను తన కుమారుడైనటువంటి సొలొమోనుకి తండ్రి అయినటువంటి దావీదు ఇస్తున్నటువంటి సలహా, హెచ్చరిక కదా. మనకి ఏ ఇష్టం చెప్పండి, హెచ్చరికలు ఇష్టమో సలహాలు ఇష్టం. ఈ రోజుల్లో అయితే ఏమన్నా తెలుసా, నా ఇష్టం ప్రకారం నేను బ్రతుకుతాను. తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు కూడా మనకి ఇష్టం ఉండవు. నా జీవితం నా ఇష్టం కదా. ఒకసారి ఒక అమ్మాయి రాసిన, చిన్న అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి, మా బంధువే. ఏదో ఒకసారి వాళ్ళ అమ్మాయి అంటే అందరికి మాత్రం తెలియచ్చు, మై లైఫ్ మై విష్. చిన్న అమ్మాయి తిప్పి కొడితే 10 సంవత్సరాలు కూడా లేవు, తెలుస్తుంది వేరే దేశంలోనే. ఏమన్నా నా జీవితం నా ఇష్టం, మీరెవరు మధ్యలో కల్పించుకోవడానికి, మీరెవరు ఇంటర్ఫీర్ అవ్వడానికి, జోక్యం చేసుకోవడానికి. ఈ రోజుల్లో మనకేం కావాలి చెప్పండి, ఎక్కువ స్వేచ్ఛ కావాలి కదా. ఈ రోజుల్లో మనకి ఎక్కువ ఏం కావాలంటే స్వేచ్ఛ అండి, ఫ్రీడమ్. అదే ఫ్రీడమ్ కావాలి. తల్లిదండ్రులు చెప్పొద్దు, పెద్దవాళ్ళు చెప్పొద్దు, అన్నలు చెప్పొద్దు, అక్కలు చెప్పొద్దు. నా జీవితం నా ఇష్టం. జాగ్రత్త గమనించారు. ఇక్కడ మరి సొలొమోనుకి తన తండ్రి తన అనుభవం నుంచి, పరిపాలన అనుభవం నుంచి కొన్ని హెచ్చరికలు, కొన్ని సలహాలు ఇస్తున్నాడు. మరి నేను ఇతర సలహాలు తీసుకున్నాను కానీ వాక్యపు సలహా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పేటువంటి మాటలు మనము అంగీకరించాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎంత చక్కటి సంబోధన. సొలొమోనా, నా కుమారుడా కదా. కుమారుడు ఎందుకంటే ఈయన తండ్రి అయినటువంటి దావీదు దేవునికి ఇష్టముగా బ్రతికాడు. అందుకనే ఆయన దావీదు నా చిత్తానుసారుడు, నా యొక్క ఇష్టానుసారుడు వాక్యంలో మనం గమనిస్తాం. కనుక తండ్రి యొక్క ఆశ ఏంటి, తండ్రి యొక్క ఆకాంక్ష ఏంటి తెలుసా? నేను దేవునికి ఇష్టానుసారుడు అయ్యాను, నా కుమారుడైనటువంటి సొలొమోను కూడా దేవునికి ఇష్టానుసారుడు కావాలి. ఆయన దేవుని యొక్క ప్రజలను, దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కనుక ఆయన కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఏం చేస్తుందంటే దావీదు ఆయనకి ఇచ్చినటువంటి హెచ్చరిక సలహాని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క వాక్యంలో 3 విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించగలము. ఒకటి, దేవుడు మనందరినీ ఎరిగినవాడు కదా. రెండవది, మనము దేవుని ఎరగవలసిన వారమైనాము. మూడవది ఏంటంటే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించాలి. 3 విషయాలు చెప్తున్నాడు కదా. ఎన్ని విషయాలు? ఒకటి, మనందరి గురించి దేవునికి తెలుసా నేను చెప్పాను. నా గురించి దేవునికి తెలియదు అన్నవారు ఎవరుంటే చేయగలుగుతాను. మరన్నా అందరి గురించి తెలుసు కదా. నిన్ను నన్ను చేసిన వాడు ఆయనే, నీ అంతరంగము నా అంతరంగమును పరిశోధించేవాడు ఆయనే. నా గురించి నీకు తెలియకపోవచ్చు, నీ గురించి నాకు తెలియకపోవచ్చు తెలుసా. నా గురించి అన్ని మీకు తెలియదు కదా. మీకు తెలిసిందల్లా భాష గారు కదా, వాక్యం చెప్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు, అనేక మందిని, సంఘం ఉంది, సంఘాన్ని కాస్తాడు అని తెలుసు. కానీ అనే విషయం మీకు తెలియదు. కానీ నా గురించి ప్రతి అణువు, ప్రతి ఒక్క అంశము దేవునికి తెలుసు. దేవునికి మనగని ఏది కూడా లేదు. అక్కడ ఏమని చెప్తున్నాడు, ఆయన మన అంతరంగములను పరిశోధించేటువంటి వాడు. దేవునికి తెలుసు అనేటువంటి మాట
మనకు అర్థమైనప్పుడు దేవుని పట్ల భయం కలిగి ఉంటాము. రెండవది, దేవునికి నా గురించి అంతా తెలుసు అంటే మనం ధైర్యంగా ఉంటాము. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ఒకటి దేవునికి నా గురించి అన్నీ తెలుసు అంటే మనం పాపం చేయడానికి వెళ్ళం, మనం ఇష్టానుసారంగా జీవించం. అదే సమయంలో దేవునికి నా గురించి అన్ని తెలిసినప్పుడు ధైర్యము, నీ వేదన, నీ ఒంటరితనము, నీ భయము, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. కాబట్టి నా యొక్క వేద, నా బాధ, నా రోగము, నా యొక్క దిగులు సమస్తము దేవునికి తెలుసు అనుకున్నప్పుడు కూడా నువ్వు ధైర్యం ఉండు. ఒకటేమో దేవునికి తెలుసు అనేది మనకు ఒకటి భయాన్ని కలిగించాలి, అంటే పాపం నుంచి మనం దూరంగా తీసుకోవాలి. రెండవదిగా దేవునికి తెలుసు అనేది నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆయన వల్ల నేను అర్థం చేసుకునేవాడు అందరూ కూడా లేరు. ఆయనకు తెలుసు కాబట్టి ఆయన వల్ల నేను అర్థం చేసుకునేవాడు అందరూ లేరు. ఆయన వల్ల నీ పట్ల శ్రద్ధ కలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన వల్ల నిన్ను ఆదరించగలిగిన వారు ఎవరు కూడా లేరు. నువ్వు బాధలో వేదనలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే, నా కుమారుడు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా పడి అని చెప్తూ ఏం చేస్తున్నాడంటే ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. అవును కదా, మన దేవుడికి మన గురించి అన్నీ తెలుసు, ఏది కూడా మరిగింది లేదు. అలాంటిది ఇద్దరి గురించి నీకు దేవుని యొక్క వాక్యములు చెప్తాను. ఒక ఆయన యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసయ్య దగ్గరకు వస్తాడు కదా. ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడండి, ఎవరు రాస్తారు తెలుసా? ఈ నతనేలు గురించి ఎవరు రాశారు? యోహానే రాశారు. మిగతా ముగ్గురు రాయల. ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, నతనేలుని ఫిలిప్పు యేసయ్య దగ్గరకు వచ్చాడు, మెస్సీయను కనుగొన్నాడు. ఇదిగో మనం ఎదురు చూస్తున్న మెస్సీయ ఈయన అని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేస్తాడంటే యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చేటప్పుడు ఒంటరిగా రాలా. అందుకనే మనం యేసయ్య గురించి తెలుసుకున్న తర్వాత మనం ఒంటరిగా రావద్దు. ఒంటరిగా రావద్దంటే ఏంటి? ఎవరో ఒకరిని అన్యులను దేవుని ఎందుకు నడిపించాలి. వారికి రక్షణ వాక్యం ఏమని చెప్తున్నారు చూడండి. పైన మీరు గమనించినట్లయితే ఏమంటున్నాడు అక్కడ చూడండి. 40వ వచనం, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొట్టుని ఆయన యేసు కుమారుడైన నజరేయుడగు యేసు అనే అతనితో చెప్పెను అంటాడు. ఇవి నేను ఒక ఆయన కనుగొన్నాను, మనం ఎదురు చూస్తున్నాం కదా, ఆయన కనుగొన్నాను. నీవు కూడా ఆయన నాతో పట్టుట. మనం యేసయ్యను తెలుసుకున్నాం. మనందరం యేసయ్య శక్తిమంతుడు, యేసయ్య రక్షకుడు, లోక రక్షకుడు మనం అందరూ తెలుసుకున్నాం. మరి మనం ఏం చేయాలి? మనం వచ్చేటప్పుడు అందరిగా రాకుండా ఎవరన్నా కానీ స్వార్థ ప్రకటించి అన్యులు మన యొద్దకు, అన్యులు దేవుని యొద్దకు నడిపించాలి. అసలు వాస్తవంగా ఆ పని సేవకులు విశ్వాసం చేస్తే సంఘాలు పట్టం కదా. అందుకనే మీరు కనీసం సంవత్సరానికి ఒక్కళ్ళకి అన్యులకి స్వార్థ ప్రకటించి దేవుని దగ్గర తీసుకురావాలి. వేరే సంఘాలు వెళ్ళేవాడు కాదు, వాళ్ళని తీసుకురావాలి. ఒకరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే మా సంఘం వద్ద నేను తీసుకురండి, కానీ వేరే సంఘాలకు వెళ్తే వారిని తీసుకురావు. కానీ అన్యులని యేసయ్య సువార్త చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు? అప్పటి వరకు మరి నతనయేలు యేసయ్యను చూస్తాడా? చూడాల. మెస్సీయ కూడా ఎదురు చూస్తున్నాడు కాబట్టి నతనయేలును తీసుకొచ్చాడు. తీసుకురాగానే యేసయ్య నతనయేలు గురించి ఏమంటారు తెలుసా? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. మనం చదువుకునే వాక్యం ఏంటి? ఏమని చెప్తున్నాడు? సొలొమోనుకి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన హృదయాంతరంగమును పరిశోధించేవాడు, ఆయనకి అన్ని ఎరిగినవాడు, అన్ని తెలిసినవాడు అని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ చూడండి, యేసయ్య రాగానే ఆ వ్యక్తిని తీసేవాడు తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇదిగో మెస్సీయ కొరకు కనిపెడుతున్నటువంటి వాడు, ఇతడు నిజముగా యథార్థవంతుడు, ఇతరుడు ఏ కపటము లేదు. ఈయన జీవిత ధ్యేయం ఎలా తెలుస్తా? ఆ యొక్క నజరేయుడైనటువంటి యేసయ్యను చూడాలి, మెస్సీయను చూడాలి అని ఆయన హృదయంలో, ఆయన మనస్సులో ఉంది అనేటువంటి విషయాన్ని యేసయ్య చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన మనసులో మరి నతనయేలు యొక్క అంతరంగాన్ని యేసయ్య తెలుసుకున్నాడు. మరి నతనయేలు యొక్క అంతరంగాన్ని యేసయ్య తొంగి చూసినప్పుడు ఆయన అంతరంగంలో ఏం కనపడదు చెప్పండి? కపటం కనపడదా? లేకపోతే నిష్కాపట్యం కనపడదు? యథార్థత కనపడదా? ఏం కనపడదు? యథార్థత కనపడదు.
ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు అంటే తను బ్రతుకుతున్నది ఏంటి తెలుసా? మెస్సియాను చూడటానికి, మెస్సియా రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అది ఆయన యొక్క ఉద్దేశ్యము. మరి చూడండి, మరి మా అంతరంగంలోకి యేసయ్యను చూసినప్పుడు మా అంతరంగంలో ఏముంది? అందుకనే నీ యొక్క అంతరంగంలో యేసయ్యను సేవించాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు యేసయ్యను ఆరాధించాలి, దేవుని వాక్యం ద్వారా బలపడాలి అనేటువంటి సదుద్దేశంతో సహృదయంతో వచ్చినప్పుడు ఏమో తెలుసా? మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా కానీ దేవుని యొక్క మెప్పు నీకు కలుగుతుంది కదా. దేవుని యొక్క మెప్పు కలుగుతుంది. ఈ యొక్క నతనీయులు ఆయన పేరు తగ్గట్టు బహుమానము, దేవుని బహుమానం అంటారు. నిజంగా అలాగే బ్రతికేడు కదా. ఎంత అద్భుతంగా బ్రతికాడు. ఈయనేమో ఇంకొక డౌట్ వచ్చింది. ఈయన చెప్పడానికి పరిచయం చేయాలి, ఫిలిప్ పరిచయం చేయగలనేమో డౌట్ వచ్చింది. ఏంటో డౌట్ చెప్పండి. ఏంటో డౌట్? నువ్వు నాకు నజరేతు గురించి చెప్తున్నావేంటి? నాకు నజరేతు గురించి తెలియదా? నజరేతు నుంచి ఎవరన్నా మంచిది వచ్చింది ఏమన్నా? ఇదిగో మెస్సీ నజరేతు నుంచి వస్తానని చెప్తున్నావు, నజరేతుల నుంచి అసలు ఏమైనా మంచి వచ్చిందా? అప్పుడు ఏమన్నా తెలుసా? వచ్చి చూడు, నజరేతు గురించి సరైనటువంటి ఇది లేదు. ఏంటి? వాళ్ళకి అది నజరేతులు ఎక్కువ అలర్లు ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఏ మంచి జరగదు, ఎప్పుడు కొట్లాట్లు, ఎప్పుడు గొడవలు. అందుకని ఈయన ఏమంటాడు తెలుసా? ఈయన ఆలోచిస్తున్నాడు, ఈయనేంటి మెస్సేజ్ ఏంటి నజరేతు నుంచి రావటం ఏంటి? అప్పుడు అన్నాడు, సరే ఆయన నేనైతే తీసుకెళ్తాను, నువ్వు వచ్చి చూడ నాకు యేసయ్య గురించి చెప్పినప్పుడు అప్పుడు నతనీయులకు అర్థమైంది, నిజంగా మీరు ఈయన ఎదురు చూస్తున్నటువంటి మెస్సేజ్, ఈయన ఎదురు చూస్తున్నటువంటి యేసయ్య ఈయనే అని అర్థమైంది. అంటే దేవుడు జాగ్రత్తగా గమనించండి. యేసయ్య ఇదిగో నతనీయులు హృదయంలోకి తొంగి చూశాడు. నతనీయ హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని పరిశోధించాడు. నతనీయులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశం, యేసయ్య దగ్గరకు రాకముందు కూడా యేసయ్య దగ్గర కనబడుతూ ఆయన భక్తిగా ఏం చేస్తాడంటే ఆ యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చుని ఆయన పని ఏంటంటే మెస్సీయాకు వచ్చిన ధ్యానము, దేవుని యొక్క వాక్యానికి వచ్చిన ధ్యానము, మెస్సీయా కొరకు ఎదురుదొట్టము, అదేవిధంగా అంతా యొక్క అంజూరపు చెట్టు కింద కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ధ్యానం చేస్తున్నాడు. ఇక ఆయన మనసంతా దేవునితో నింపబడదు. అందుకని ఏమన్నా తెలుసా? అతడు ఆయన యేసయ్య దగ్గర నుంచి మెప్పు కోరుకోవాలి, కానీ ఆయన అంతరంగము చక్కగా ఉంది, ఆయన అంతరంగం శుద్ధిగా ఉన్నది, ఆయన అంతరంగము దేవుని యొక్క దృష్టికి ఇష్టంగా ఉన్నది. కాబట్టి ఏమన్నా తెలుసా? ఇతను మెప్పు కొడుతున్నాడు. యేసయ్య మెప్పు, యేసయ్య మెప్పు మాత్రం మాకు తేలిక చెప్పండి, చాలా కష్టం. ఇతడు నిజంగా ఇష్టమైంది. అంత గొప్ప మెప్పు. నేను మీ దగ్గరికి వచ్చి ఈమె నిజమైన విశ్వాసి, ఇతడు నిజమైన విశ్వాసి అంటే మీరు అంత పొంగిపోతారు. అలాగే చెప్పండి, ఏం మంచి విశ్వాసి కదండి, సరిగ్గా ప్రార్థనకు రాదు, బయట జరగదు అని అన్నాను అనుకోండి, అది మీకు బాధ కదా. చెప్పండి, మంచి మెప్పు మనం కోరుకుంటాం. ఆ మెప్పు మనము రావాలంటే, దేవుడు ఆశించిన మెప్పును పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. హృదయంలో ఎలాంటి కపటము లేకుండా. ఇక్కడ ఏమన్నా తెలుసా? ఇతని యందు ఏ కపటము లేదంటున్నాడు. మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎలా జీవించాలి? నిష్కపటముగా జీవించాలి. అంటే లోపల బయట ఒకే విధంగా ఉండాలి. లోపల మోసం చేయాలన్నటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. నేను చెప్పాను, జాగ్రత్తగా గమనించండి. వాల్మీకి అనేటువంటి ఒక భక్తుడు 66 బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల మీద ఆయన వ్యాఖ్యానాలు రాశాడు. ఆయన విశ్వాసాన్ని గురించి ఒక చక్కటి విశ్వాసానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఫెయిత్ ఈజ్ లివింగ్ వితౌట్ స్కీమింగ్. అంటే విశ్వాసం అంటే నిష్కపటముగా బ్రతకుట. విశ్వాసం అంటే నిష్కపటంగా బ్రతకుట. అసలు మనకి అది ఉండకూడదు. ఎందుకంటే ఆ కపటం నీలో లేనప్పుడు, కల్మషం నీలో లేనప్పుడు దేవుని యొక్క మెప్పుని పొందుకుంటాం. ఇంట్లో అలాంటి మెప్పు, ఇంకా అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య చూడగానే చెప్పేశాడు కదా, చూడగానే ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఏ కపటము లేదచ్చాడు. కనుక మన హృదయాలను పరిశోధించే దేవుడు మన హృదయం ఆయన దృష్టికి సరైనదిగా ఉన్నట్లయితే, ఎలాంటి కల్మషము లేకుండా, ఎలాంటి దోషము లేకుండా నీవు దేవుని అయితే ఉన్నట్లయితే దేవుని యొక్క మెప్పుని పొందుతావు. ఇక్కడ
ఈయన యొక్క మెప్పు పొందాడు. మరి చూడండి, ఇదే కాదు, మెచ్చుకోవాల్సిన చోట దేవుడు మెచ్చుకుంటాడు, మనల్ని హెచ్చరించవలసిన చోట హెచ్చరిస్తాడు. ఎందుకంటే మన హృదయం ఆయనకి తెలుసు కాబట్టి. మరి ఇంకొక చోట మనం వచ్చినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ మరొక వ్యక్తి మనం చూస్తాం. ఇతని పేరు సీమోన్. మరి అక్కడ గొప్ప ఉద్యమం వచ్చింది. గొప్ప ఉద్యమం వచ్చినప్పుడు ఫిలిప్పు అనేటువంటి స్వార్థికుడు, పరిచారకుడు ఎక్కడికి వెళ్ళాడు? సమరయ అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. యెరూషలేమును దాటి వెళ్ళాడు. సమరయ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన దేవుని యొక్క వాక్యము ప్రకటించి అనేక అద్భుతములు చేసినప్పుడు అక్కడ ఏమని తెలుసా? అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినట్ట. స్వార్థ ప్రకటించాడు, అద్భుతాలు జరిగినాయి. ఏమని తెలుసా? ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. సరే, అదే పట్టణంలో, సమరయ పట్టణంలో ఇంకొక ఆయన ఉన్నాడు, సీమోను అనేటువంటి గారడీవాడు ఉన్నాడు. ఈయన గారడీలు చేస్తా ఏం చేస్తున్నాడంటే జనుల్ని ఇది చేస్తా ఉన్నాడు. అయితే మరి ఫిలిప్పు ఇవన్నీ చెప్పి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ సూచిక్రియలు చేస్తున్నప్పుడు ఈయన కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని వెంబడించాడు. ఈ యొక్క సమరయ పట్టణంలో గొప్ప ఉద్యమం జరిగినప్పుడు ఏమైంది తెలుసా? ఆ యొక్క ఉద్యమాన్ని ఇంకా వారిని బలపరచడానికి, ప్రార్థన చేయడానికి యెరూషలేము పట్టణం నుండి పేతురు, యోహానులు పంపించారు. అప్పట్లో పేతురు, యోహానులు పెద్ద సేవకులు కదా. అప్పట్లో పేతురు, యోహానులు పెద్ద సేవకులు, గొప్ప సేవకులు. మరి ఇక్కడ ఫిలిప్కి సహకరించడానికి వచ్చారు, సహాయం చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? పేతురు, యోహానులు అనేక మంది చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. పొందుకున్నప్పుడు ఈయన కూడా ఆశ కలిగింది, నేను కూడా పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలని ఆశ కలిగి ఏం చేస్తాడు? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? నేను కూడా చేతులు పెడితే ఇతరులు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఆ వరం ఎలా పొందుకోవడం మీకు తెలియలా. ఆ వరం పొందుకోవాలంటే ఏం చేయాలి? రక్షింపబడాలి. రక్షింపబడిన తర్వాత నీవు ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు నీకు ఇస్తాడు. ఈయనేమనుకున్నాడు? ఈయన హృదయం సరిగ్గా ఇది, నాకు కావాల్సింది ఆ వరం. ఆ వరం ఉంటే పేతురు, యోహానుకి ఎంత మంచి పేరు వచ్చింది, నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఈయన హృదయం దేవుని సరిగ్గా లేదు. ఏంటి? ఎందుకు ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే వరాన్ని అడుగుతున్నాడు? మంచి పేరు కోసం, దేవుని మహిమపరచడానికి కాదు. అందుకని ఏం చేస్తాను తెలుసా? పేతురు ముందు డబ్బులు పెట్టి, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మ అనే వరము నీకు. అప్పుడు పేతురు ఏమంటాడు? జేబులో డబ్బులు పెట్టుకుని నేను ప్రార్థన చేస్తే నీకు పరిశుద్ధాత్మ వరం అంటాడా? లేదు. పేతురు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ పరిశుద్ధాత్మ వరం డబ్బులతో కొనేది కాదు. నీ హృదయము, అక్కడ చూడండి ఏమన్నా చూడండి, 20 వచ్చిన, అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయం దేవుని సరైనదిగా కాదు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వరం అంటే ఉచితంగా ఇచ్చే దేవుడు. నువ్వు అడిగితే, నువ్వు అపేక్షిస్తే, రైట్, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ హృదయము ఈ వరం పట్ల, పరిశుద్ధాత్ముడు అనేటువంటి వరం పట్ల సరిగ్గా లేదు. నువ్వేమనుకున్నావు అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు అనుకుంటున్నావు. లేదు, అలా అయ్యేది కాదు. ఈ దేవుడు ఎవరైతే ఆశతో అపేక్షిస్తారో, కోరుకుంటారో వారికి ఉచితంగా ఇస్తాడు దేవుడు కదా. అట్లా అనుకుంటే చేతులు పెట్టిన వాళ్ళందరూ ప్రార్థన చేసి పొలం పొందుకుంటే భాషగా జేబులు ఉంటే డబ్బులు కదా. అందుకు కాదు, మనం చేతుల నుంచి ప్రార్థన చేయించి మా వచ్చి వరం పొందుకున్న తర్వాత అది మీరు దేవుని మహిమ పొందుకోవాలి. డబ్బు ఇదో దేవుని ఇచ్చి వారిని ఏది కూడా వాక్యం కానీ దేనికి కూడా మనం డబ్బుతో కొనకూడదు. డబ్బు కన్నా విలువైనవి ఆయనకు అర్థం కాదు. డబ్బుతో కొనుక్కుందాం అనుకున్నాడు. అందుకని ఏమంటాడు పేతురు? నీ హృదయం దేవునికి సరిగ్గా లేదు. దేవుడు చూచాడు, పేతురుతో చెప్పాడు, ఈయన హృదయం సరిగ్గా లేదు కనుక మీ దేవుడు సొలొమోనుతో ఏమన్నాడు తెలుసా? సొలొమోనా, ఇదిగో మా దేవుడు అంతరంగంలో నిందించేవాడు, ఐశ్వర్యించేవాడు. అందుకని నువ్వు జాగ్రత్తగా
ఇక్కడ దేవుడు ఈయన అంతరంగాన్ని పరిశీలించినప్పుడు ఆ యొక్క నతనీయులు అంతరంగంలో అంత మంచి శుద్ధంగా ఉన్నాడు. దేవుని పట్ల సరైన హృదయం కలిగి ఉన్నాడు. ఆయన రాకడ కూడా ఎదురు చూస్తున్నాడు. వాక్యం పట్ల సరైన హృదయం కలిగి ఉన్నాడు. అందుకని దేవుని యేసే వలన ఆయన మెప్పు వచ్చింది. యేసే వలన ఆయనకు రావాల్సిన మెప్పు వచ్చింది. మరి ఈయన అది పనే కాలేదు. మరి రక్షణ పొందిన తర్వాత కూడా మార్పు లేకపోతే అట్లా కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా గాడిలు కాస్తా ఉంటారు. గాడిలు అంటే ఏంటి? రక్షణ పొందిన తర్వాత కూడా సొంత అంతకు పాత విడిచిపెట్టరు. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మారాలి. నీ గాడి విద్య వదిలేయాలి, నీ పాత జీవితాన్ని వదిలేయాలి, నీ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి. ఈయనేం చేస్తున్నాడు? దాని ద్వారా ఏం చేస్తాడంటే ఏదో ఒకటి సంపాదించుకోవాలి అనుకుంటున్నాడు. అలా కాదు. అలా ఉంటే నీ హృదయం అలా ఉన్నట్లయితే నీకు దేవుడు ఏది ఇవ్వడు. నతనీయుల వలె నీ హృదయం దేవుని పట్ల యథార్థంగా ఉంటే నీవు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేస్తాడు. అలా లేకుండా అనుకోండి, నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, క్రింద ఏమంటున్నాడు చూడండి. తర్వాత కాబట్టి ఈ చెడుతలు మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించవచ్చు. నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బాధికులు ఉన్నట్టు నాకు కనబడుతున్నదని చెప్పాను. అంటే మన హృదయం సరిగ్గా లేదు. మన హృదయాలు పరిశోధించేవాడు దేవుడు, పరిశీలించేవాడు దేవుడు. సొలొమోనుకి అదే చెప్తున్నాడు. కనుక అత్యుమొదటిగా ఇక్కడ సొలొమోనుకి రాజుగా తన తండ్రి అయినటువంటి దావీదు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏంటంటే, అయ్యా నీ గురించి దేవునికి అన్నీ తెలుసు, నీవేమీ దాచవలసిన పని లేదు. నీవు చేసే ప్రతి పని అన్నిటికన్నా ముఖ్యంగా, ఎందుకంటే మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. యేసు ఏమంటాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయం శుద్ధిగా ఉంటే మన కార్యాలు కూడా శుద్ధిగా ఉంటాయి. హృదయం శుద్ధిగా ఉంటే మనం చేసే పనులు కూడా శుద్ధిగా ఉంటాయి. అంటే అంతరంగం మంచిగా ఉంటే మన క్రియలు. అందుకనే ఏముంది? చేసే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటమే కాదు, హృదయం నిండిన దాన్ని బట్టి కూడా మన క్రియలు ఉంటాయి. మన స్వభావాన్ని బట్టి మన క్రియలు ఉంటాయి. మన స్వభావం చెడదైతే చెడ క్రియలు చేస్తాం, మన స్వభావం మంచిదైతే మంచి పనులు చేస్తాం. కనుక అది మన దేవుడు ఎరిగినవాడు. నువ్వు మనుషులు మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేదు. హృదయం ఒక విధంగా ఉండొచ్చు, క్రియలు వేరే విధంగా ఉండొచ్చు. అలా కాదు, నువ్వు లోపల బయట ఒకే విధంగా అని చెప్తున్నాడు. మరి నువ్వు ప్రార్థనగా ఉన్నప్పుడు నతనీయులు ఆశించలేదు మెప్పు, నతనీయులు మెప్పు కోరుకోలేదు. అసలు నజరేతుల నుంచి మంచి రావాలనుకుంటే మరి నజరేతులని మెస్సయ వచ్చి ఇదిగో ఏ మంచి రాదని, ఉదాహరణకి యేసు పరోక్షంగా నతనీయులు ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు ఆ ఏరియా నుంచి వచ్చావు కాబట్టి నువ్వు మంచోడు కాదు అని అంటున్నాడు కదా. అప్పుడు యేసు ఏం చెప్పారు? ఇప్పుడు మామూలుగా అయితే ఏమనుకుంటాం, ఈయన నన్ను మంచోడు కాదన్నాడు కాబట్టి ఇతను కూడా నేను మంచోడు కాదు అని అంటాడు కదా. కానీ యేసు అలా కాదు. నేను ఎక్కడి నుండి వచ్చినా కానీ నేను నీ హృదయం చూస్తాను. నేను రక్షకుడిని. నేను వచ్చిన స్థలం బట్టి నా మంచి స్థలం మీద నా మంచితనం ఆధారపడదు కదా. మనం కొన్నిసార్లు అలాని ఊరు వ్యక్తి అర్థం అనుకుంటుంది, ఆ ఊరు మంచివాడు కాదంటే అందరూ మంచివాడు కాదు కదా. చెప్పండి, ఎవరో ఒకరు మంచివాడు కాకుంటారు కాబట్టి ఆ ఊరికి అంతా చెడ్డ పేరు, కానీ ఆ ఊరిలో మంచివాళ్ళు కూడా ఉంటారు. మరి యేసయ్య ఒక మాటలో చెప్పాలంటే, నతనీయులు ఆ స్థలాన్ని బట్టి యేసయ్యని అపార్థం చేసుకున్నా యేసయ్య మాత్రం ఏం చేశాడు? నతనీయుల యొక్క నిష్కల్మషమైన హృదయాన్ని చూచి ఆయన మెచ్చుకున్నాడు. కనుక నీవు ప్రభు మెప్పు కావాలంటే నీ అంతరంగం పరిశోధించేటువంటి దేవుని దృష్టికి నీవు యథార్థవంతుడిగా ఉండాలి అని చెప్తున్నాను. ఆయన హృదయాన్ని పరిశోధించాలి. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నీవు ఏంటంటే ఆయన ఆరాధించాలి, ఆయన వాక్యం చేత బలపరచబడాలి అనే సదుద్దేశం సహృదయంతో వచ్చినట్లయితే నిశ్చయంగా దేవుడు జీవిస్తాడు. రెండవదిగా ఏమంటున్నాడు? చదవండి ఒకసారి. ఏమంటున్నాడు? ఒకటి, ఆయన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మనల్ని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం తెలుసు ఆయనకి. ఒకటి ఏమని చెప్తున్నాడు? నీ గురించి ఆయన తెలుసు. ఇప్పుడు నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి కదా.
నీవు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయనకి మన గురించి ఆయన తెలిసే మన అందరికీ తెలుసు అన్నది. మరి ఆయన గురించి నీకు తెలుసా? యేసయ్య దేవుడు తెలుసు. కానీ యేసయ్య గురించి లోతుగా నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలి? ఈ వాక్యాన్ని చదవాలి. దేవుని తెలుసుకునేటువంటి ఏకైక మార్గము దేవుని వాక్యము. దేవుణ్ణి అంటే దేవుని గురించి మనకు అనేక విషయాలు ఎక్కడ తెలిసింది చెప్పండి? దేవుడు మంచివాడు, దేవుడు ప్రేమస్వరూపం నీకు ఎలా తెలిసింది? ఇగో యోహాను రాశాడు కదా, మొదటి యోహాను పత్రిక ఆయన రాశాడు, దేవుడు ప్రేమస్వరూపం రాశాడు. బైబిల్ దేవుడు తెలిసింది, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు. మరి నీవు దేవుని యొక్క వాక్యము చదవకుండా ఆయన గురించిన జ్ఞానం నీకు ఎలా ఉంటుంది? దేవుని చాలాసార్లు మనం బైబిల్ చదవడం, మీ పుస్తకాలు మాత్రం వాడిని చీరిపోయేంత కూడా చదువుతారు. కొంతమంది పేపర్లో కూడా ఏం చేస్తారు? కొంతమంది పేపర్లకి పెద్దవాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమి అవసరం ఉంటే మన వాళ్ళు తాడుకుంటారు. మానవ సంతానం లేకపోతే ఏం చేస్తారు? ఇక ఆ పేపర్లు ముందు నుంచి వెనక్కి అనుకుంటుంది. ఇది ఎవరు అన్నిలే కాదు, క్రైస్తవులు కూడా. మరి బైబిల్ ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టగానే పురుగు వచ్చింది. బైబిల్ మీద కూడా నిద్రపోతా ఉంటాడు కదా. నవ్వుతున్నారు మీరు, అంటే మీ అందరూ జరిగిందే అంటాం. మీరు దాంట్లో కాకుండా మీరు చూసింటారు కూడా. కానీ బైబిల్ చదవాలి. ఇది జీవగ్రంథం. ఇది దేవుని గురించిన జ్ఞానమే కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానం కూడా ఈ పుస్తకంలో రాయబడింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇప్పుడు ఇంకెవరు మరి గొప్ప గొప్ప వైద్యులు తెలుసుకునేటువంటి విషయాలన్నీ ముందుగానే బైబిల్లో దేవుడు మన కొరకు పొందుపరిచాడు, మన కొరకు రాస్తాడు. ఇది జ్ఞానులకు జ్ఞానాన్ని తెలియజేసేటువంటి గ్రంథము. ఎందుకంటే మరి సర్వజ్ఞమైనటువంటి దేవుడు రాశాడు ఈ పుస్తకాన్ని. మరి దాన్ని మాత్రం మనం చదవడం ఇష్టం. మరి దేవుడి గురించి మీకు ఎలా తెలిసింది చెప్పండి. కొన్నిసార్లు ఎవరన్నా వచ్చి వాక్యం చెప్తే, అబ్బా అయ్యగారు బాగా చెప్పాడు అంటారు. బాగా చెప్పాడంటే బైబిల్లో ఏం చెప్పాడా, లేదా బైబిల్ అన్నా చెప్పాడా? నువ్వు బాగా చెప్పాడు అన్నావంటే నువ్వు బైబిల్ సరిగ్గా చదవలేదన్నా అర్థం కదా. అంటే నీకు తెలియని విషయాలు చెప్పాడు కాబట్టి బాగా చెప్పాడు అర్థం, అంతేనా? మరి నువ్వు బైబిల్ చదువుతూ దేవుని వాక్యం వింటూ అంటే చదివినప్పుడు అన్ని విషయాలు నీకు తెలియకపోవచ్చు, వివరించినప్పుడు తెలుస్తుంది. కనీసము ఇప్పుడు కొంతమందికి నతనీయుల గురించి చెప్పినప్పుడు నతనీయులు ఎక్కడ ఉన్నాడు, అసలు బైబిల్లో ఉన్నాడు అనుకుంటారు. నువ్వు ఆయన గురించి జ్ఞానం కలిగి ఉన్నాయంటే ఈ వాక్యాన్ని చదవాలి కదా. ఈ వాక్యాన్ని చదవాలి. దావీదు ఈ మాటలు చెప్పినటువంటి దావీదు ఆయన 119 కీర్తన రాశారు. 119 కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి కిరణ్? ఎన్ని వచనాలు? 176 వచనాలు ఉన్నాయి కదా. 176 వచనాలు. అందుకనే కొంతమంది రాసుకుంటారు, కేవలం రాసుకోవడానికే పరిమితం కాబట్టి. ఇంటికి నాకు ఒకసారి తీయండి, చదవండి దాన్ని. రైట్, రాసుకోవడం మంచిది. రాసుకున్న దాన్ని మళ్ళీ చదవాలి మీరు. అప్పుడు మీ మనసులో జ్ఞాపకం ఉంటుంది, గుర్తుంచుకుంటారు. 176 వచనాలు. బైబిల్ మొత్తం పెద్ద అధ్యాయం ఇదే కదా. ఇది దీనికన్నా పెద్ద ఉందా? ఇదే పెద్ద అధ్యాయం. పెద్ద పుస్తకం కీర్తనలు, పెద్ద అధ్యాయం కూడా కీర్తనలోనే ఉంది. 117 ఇక్కడ లేదు పావని. ఓకే, చూడండి. మరి అదేంటి ఆ 119 కీర్తన అంతేంటి తెలుసా? వాక్యం యొక్క విశిష్టత, వాక్యం యొక్క ప్రత్యేకత. వాక్యం అంత ప్రత్యేకమైనది. మరి ఆయనకి ఎలా తెలిసింది? ఆయన చిన్నప్పటి నుంచి ఏదో బైబిల్లో మొదట 5 పుస్తకాలు వాళ్ళకున్న బైబిల్ అదే 5 పుస్తకాలు క్షుణ్ణంగా చదివారు కదా. క్షుణ్ణంగా మీ టెక్స్ట్ పుస్తకాలు మీరు నవలేస్తూ ఉంటారు. బైబిల్ నేను నవలని చెప్పగా, నవ్వితే మంచిదే కదా, కానీ చదవండి, తెలుసుకోండి. ఏమైనా తెలియని విషయాలు ఇప్పుడు వచ్చి అనుకోండి, ఇక నేను బోధించేటప్పుడు మీకు తెలుస్తుంది. అందుకని చదివాడు కాబట్టి వాక్యం ఎంతో గొప్పదో, ఆయన శాస్త్రములు, ఆయన కట్టడలు, రైట్, ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఎన్ని పేర్లు పెడతారు చూడండి.
వాటన్ని మీరు ప్రతి దాంట్లో మీరు చదవండి. దానికి పేరు పెడుతూ మళ్ళీ ఏం చేశాడు, దానిపైన హిబ్రూ అక్షరమాల ఆలెఫ్ గిమెత్ గాలెఫ్ అని అన్ని పెట్టుకుంటూ వచ్చారు. అదంతా ఏంటంటే ఆ పైన ఉన్నాయి హిబ్రూ అక్షరమాల. మనకి ఆ ఈ పూలు ఎలా ఉన్నాయో ఏబిసిడి లాగా అది హిబ్రూ అక్షరమాల, హిబ్రూ అక్షరాలు. దావీదు ఎంత క్షణంగా గిటార్ వేసుకునే మనిషి, సితార్ వాయించే మనిషి, గోడ కాల్చుకునేటువంటి వాడు. నువ్వు ఇస్రాయేల్ దేశంలో ఎవరైనా కానీ నువ్వు 5 పుస్తకాలు చదవాల్సిందే. ఇస్రాయేల్లో నువ్వు పుడితే నువ్వు గొర్రెలు కాసుకుంటావో రాజు అవుతావు, ఎవరైనా కానీ చదవాల్సిందే. మరి అలా చదివాడు, దేవుని జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఇది నీకు జ్ఞానం ఇస్తుంది. మరి పేదవాళ్ళ నీవు దేవునికి నీ గురించి తెలుసు, నీవెవడవో తెలుసు, నీ అంతరంగం తెలుసు, నువ్వేమి ఇబ్బందులు పడుతుందో తెలుసు, నీకు ఎలా సహాయం చేయాలో దేవునికి తెలుసు. అయితే రెండవది, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మన తెలుసుకోవడం ఏంటంటే నీకు ఆయనకు నీ గురించి నీకు ఆయన గురించి తెలుసు. ఆయన గురించి తెలుసుకోవాలంటే దేవుని చదవాలి. నేను చెప్పాను కదా, బైబిల్ని చాలా మంది అనేక భాషలో కనుగొనించారు. నేను బైబిల్ 3 భాషలో రాయబడింది, గ్రీకు, హీబ్రూ, అరమైక్, గ్రీక్. అరమైక్లో కొంచెం రాయబడింది, గ్రీకు, హీబ్రూ, గ్రీక్ భాషలో ఎక్కువ రాయబడింది. మరి చదివే అనుభవించినటువంటి వారు ఆ భాషలో క్షుణ్ణంగా నేర్చుకున్నారు. కొన్నిసార్లు తెలుగులో చదివేటప్పుడు నాకు చాలా ఆశ్చర్యించింది. మనమే బయటలో ఉన్నటువంటి కొన్ని తెలుగు పదాలు వాడం. మరి అన్నీ వచ్చి విదేశీయులు మన భాష నేర్చుకొని మన తెలుగు మీద బాగా పట్టు సంపాదించి చక్కగా మన తెలుగు భాషలో కనుగొనించారు. బైబిల్ భాష అంత అద్భుతమైన తెలుగు తెలుసా మీకు? చాలా అద్భుతమైన భాష. కారణం ఏంటి? వాళ్ళు చదివారు. అలాంటి వాడు ఒక ఆయన ఈ యొక్క బైబిల్ని హీబ్రూ, గ్రీక్ నుంచి లాటిన్ భాషలో కనుగొనించిన ఆయన పేరు జెరోమ్ అనేటువంటి ఆయన చాలా కష్టపడి ఈ 66 పుస్తకాలే కాకుండా క్యాథలిక్ బైబిల్ ఇంకో 14 పుస్తకాలు అదనంగా ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన మధ్యలో ఉంటాయి. వాటిని అప్రమాణిక గ్రంథాలు అంటారు, అపోక్రిఫల్ బుక్స్ అంటారు. అంటే అవి ఈ యొక్క ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండటానికి వాటికి తగినటువంటి ప్రామాణికత లేదు కాబట్టి పెట్టలేదు. ఈ 66 పుస్తకాలు కావాలని ఉన్నారు. ఎందుకంటే అవి దానికి కారణాలు నేను చెప్తే, ఎందుకంటే దేవుడు మాట్లాడిన సమయంలో వాటిని రాశారు. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి. రైట్? యేసయ్య కానీ అపోస్తలులు ఎవరు కూడా ఆ యొక్క పుస్తకాల నుంచి ఉదాహరించినట్టు ఉటంకించినట్టు లేదు కాబట్టి పెట్టలేదు. వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ప్రామాణికత ఉంటుంది. మరి ఈయన ఆ 14 పుస్తకాలు కూడా ఏం చేశాడంటే అనువదించాడు. అప్పుడు కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి అనువదించాడు. ఆయన ఎందుకు చెప్తాను ఇవన్నీ? ఆయన అంటాడు, ఎవరు తెలుసా, ignorance of scripture is the ignorance of Christ. అంటే ఒకవేళ ఈ వాక్యం నీకు తెలియకపోతే నీకు యేసయ్య గురించి ఏమీ తెలియదు. అంటే యేసయ్య గురించి నీకు తెలవాలంటే ఈ వాక్యం గురించి నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి. వాక్యంలో ఉన్నటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు, ఏమి చేస్తాడు అనే విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నాడు సొలొమోనుకి. ఆయన రాజ్యాన్ని కొలబోయేటప్పుడు రాజ్య పరిపాలన కొలబోయి ఉన్నట్టున్నాడు. అయ్యా, దేవునికి, నీ దేవుడికి, నా దేవుడికి మరి ఏమీ లేదు. అందుకనే నీ హృదయాన్ని నిష్కల్మషంగా పెంచుకో. రైట్? హృదయ శుద్ధితో బ్రతికేసి అంటారు కదా, హృదయ శుద్ధిగా వాళ్ళు వారి దేవుని చూశారు. నిష్కల్మషంగా, నిర్దోషంగా, నిష్కాపట్యంగా నీ హృదయాన్ని ఉంచుకో. ప్రతిరోజు వేసే రక్తం ద్వారా కడుక్కోవాలి మన యొక్క హృదయాన్ని. తర్వాత ఏమంటే తెలుసా, నీ జీవితంలో నీకున్నటువంటి ఒక పని ఏంటి తెలుసా, ఆయన తెలుసుకోవాలి. వాక్యం ద్వారా ఆయన ఎరగచ్చు. నేను బైబిల్ చాలాసార్లు చదివాను, మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు కీర్తనలు చదువుతున్నా. ఈరోజు 118 కీర్తన అయిపోయింది. ఈ 119 కీర్తన రోజుకి
పొద్దున 3 అధ్యాయాలు, సాయంత్రం ఖాళీ ఉంటే 2 అధ్యాయాలు అయితే చదువుతాను. చాలా చదువుతున్నాను. నాకు చాలా విషయాలు కొత్తగా ఉన్నాయి. నాకే కొత్తగా, నీకు మీకు ఎంత కొత్త ఉండేది. ఎన్నిసార్లు చదివినా అదే బైబిల్లో ఉన్న ప్రత్యేకత. కొత్తదాన్ని బైబిల్ చదివేది పాతదే కానీ బైబిల్లో కొత్తగా తెలుసా? బైబిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది కొత్తగా అనిపించింది. నాకు అనిపించింది ఎన్నిసార్లు చదివాను. ఈ బైబిల్ పుస్తకాలన్నీ నేను పాస్టర్కి చాలా మంది చాలాసార్లు బోధించాను. అయినప్పటికీ దీంట్లో చదువుతున్నప్పుడు కొత్తగా నాకు దేవుని గురించిన కొత్త విషయాలు నేర్చుకుంటారు. కనుక మీరు దేవుని గురించి నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి మీకు ఉన్నట్లయితే అదే సులభంగా చెప్తున్నాను. నీకు ఆసక్తి ఉందో లేదని ముఖ్యం కాదు, నువ్వు ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన తెలుసుకొని ఏమంటున్నాడు? హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించాలి అంటున్నాడు. మూడవది ఏం తెలుసా? తెలుసుకున్న తర్వాత సేవించాలి. ఎలాగో సేవించాలి? సగం అటు సగం ఇటు కాదు. అందరికి వచ్చినా కూడా కొంతమంది సగం అటు సగం ఇటుగా ఉంటుంది. అలా కాకుండా మనము ఇక్కడ దేవుని మందిరంలోకి వచ్చాం కాబట్టి ఈ గంటన్నర సమయం దేవునికే కట్టేస్తాం. నీ పనులు, నీ ఉద్యోగము అవన్నీ ప్రక్కన పెట్టండి. గంటన్నర దేవునికి ఇస్తాం. అలాగూ నీవు హృదయపూర్వకంగా బైబిల్లో అలాగూ దేవుడిని సేవించిన వ్యక్తులు నిండు మనసుతో హృదయపూర్వకంగా మనపూర్వకంగా సేవించిన వ్యక్తులు కాలేదు కదా. 40 సంవత్సరాలు సనిగే వాళ్ళతో, గొనిగే వాళ్ళతో, తన చుట్టూ ఉన్నటువంటి ఒక 3 మినహాయించి మోషే, ఇంకెవరు, యెహోషువ, ఈయన తప్ప అందరూ ఇంకా సరిగ్గా 20 లక్షల మంది. అంతమంది ఉంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? మెజారిటీ తప్పు చేస్తున్నా కానీ ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి అటే పోతాం మనం. మరి ఈయన మెజారిటీ వైపు పోయాడా, దేవుని వైపు ఉన్నాడా? దేవుని వైపు ఉన్నాడు. నిండు మనసుతో తమ దేవుడిని యెహోవాను అనుసరించిన హేతు చేత ఏం చేశాడు? యెహోషువ పిలిచి అతనికి కాలేబును హెబ్రోను బహుమానం ఇచ్చాడు. హెబ్రోన్ అంటే సహవాసం. హెబ్రోన్లో మంచి పంట పండుతుంది. హెబ్రోన్లో మంచి ద్రాక్ష దొరుకుతుంది, మంచి అందులో దొరుకుతుంది, మంచి అడవు దొరుకుతుంది. ఎప్పటికీ శ్రేష్టమైన, ప్రపంచంలో శ్రేష్టమైన ద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయి అంటే హెబ్రోన్లో దొరుకుతుంది. అంటే దీవించబడిన స్థలం. కనుక సులభాన్ని చెప్పిన మాటలే ఇక్కడ దేవుడు యేసే మాటలు చెప్తున్నాడు. ఏంటంటే నీ గురించి నాకు తెలుసు, అయితే మీరు నన్ను గురించి తెలుసుకోండి, నా స్వభావం తెలుసుకోండి, నా ప్రేమను తెలుసుకోండి, నా త్యాగాన్ని తెలుసుకోండి, నేను మీకు కోరుకుపడ్డ శ్రమను తెలుసుకోండి, నేను మీ కొరకు సిలువలో పొందినటువంటి దెబ్బల గురించి, వాడి గురించి తెలుసుకుని నా కొరకు రాయండి. అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఇదిగో నేను మీ కొరకు రాసిన ప్రేమలేఖ అనేటువంటి ఈ బైబిల్ చదవండి. ఈ బైబిల్ చదవండి. ఈ ప్రేమలేఖ మీరు పక్కన పెట్టండి. అవి ఎప్పుడు నేను చెప్పకపోయినా మీరు చదువుకుంటానే ఉంటారు. ఇదిగో నేను చెప్పాల్సిన ప్రేమలేఖ ఇది. దిస్ ఈస్ ద లవ్ లెటర్ దట్ గాడ్ హస్ రిటన్ ఫర్ ఆల్ ఆఫ్ us. పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళిన వాళ్ళందరికీ ప్రేమలేఖ ఇది. ఓకే, కనుక దీన్ని మనం చదువుదాము. ఆయన గురించి తెలుసుకుందాం. ఆయనకి నీ గురించి తెలుసు, మరి నీవు ఆయన గురించి తెలుసుకుంటున్నావా? తెలుసుకోవాలంటే ఈ వాక్యం దావీదు తెలుసుకున్నాడు. అందుకని అద్భుతంగా రాశారు దేవుని వాక్యం నుంచి. చివరికి తను తెలుసుకున్నది తన కుమారుడు కూడా తెలియజేస్తున్నాడు. అలాగే మనం ముందుకు సాగుదాము. అది కృపా పరిశుద్ధాత్మ దేవుడు